కాలంతో పాటు యువత అభిరుచులు అలవాట్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఏదో ఒకటి చేస్తే చాలనుకునే యువత ఇప్పుడు వైఖరి మార్చుకుంటోంది. చేసే ప్రతి పనిలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారు. తమలో దాగి ఉన్న సృజనకు పదును పెట్టి ఇష్టమైన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ప్రత్యేకత చాటుకుంటున్నారు. అలాంటి వారికి వేదికగా నిలిచాయి కేఎల్ యూనివర్సిటీ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ రేసింగ్ పోటీలు. వెన్నుతట్టి ప్రోత్సహించేవారు ఉండాలే కాని యువత అనుకున్నది సాధిస్తారు. పైగా కాలంతో పాటు యువత అభిప్రాయాలు, అలవాట్లు, అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఒకదానిపై పట్టు సాధిస్తే కేవలం కొన్నింటికి మాత్రమే పరిమితమవుతారనే భావన రోజురోజుకు పెరుగుతోంది. అందుకే పాత ఆలోచనలు పక్కన పెట్టి కొత్తగా ఆలోచిస్తున్నారు. ఆ సృజనాత్మకతకు వేదికైంది గుంటూరులోని కేఎల్ విశ్వవిద్యాలయం. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి తెలిపే ఉద్దేశంతో ఇంపీరియల్ సొసైటీ ఆఫ్ ఇన్నోవేషన్ ఇంజనీర్స్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా కేఎల్ విశ్వవిద్యాలయంలో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ పేరుతో జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారు. తమలోని నైపుణ్యానికి సృజనాత్మకత జోడించి పర్యావరణ హిత వాహనాలు రూపొందించే దిశగా విద్యార్థులు అడుగులు వేస్తున్నారు. ముందుగా వివిధ బృందాలుగా ఏర్పడిన విద్యార్థులు 2-3 నెలలు కష్టపడి తమ ఆలోచనలకు ఒక రూపం ఇచ్చారు. రోడ్లు, చదునుగా ఉండే ప్రాంతాలతో పాటు నడిచేందుకు ఏమాత్రం అనువుగా లేని దేశాల్లోనూ అవలీలగా నడిచే కాలుష్యరహిత వాహనాల నమూనాలు రూపొందించారు. ఈ పోటీల్లో 16 రాష్ట్రాల నుంచి 45 విద్యార్థి బృందాలు రూపొందించిన గోకార్టింగ్, ఫార్ములా రేసింగ్ వంటి వాహనాలు సందడి చేశాయి. ప్రధానంగా 3 విభాగాల పోటీలు జరిగాయి. గోకార్టింగ్, ఫార్ములా రేసింగ్, ఏటీవీ విభాగాల్లో పోటీకి దిగే విద్యార్థి బృందాలు ముందు అర్హత పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. వేగం, నైపుణ్యం, వాహన పనితీరు, చోదక వ్యవస్థ అన్నీ పరిశీలించాకే పోటీలకు అనుమతిస్తారు. వాహనం తయారు చేసిన విధానం, ఎంతమేర పర్యావరణ హితం, ఖర్చు, సామర్థ్యం, ఎంతకు విక్రయించవచ్చనే అంశాల ఆధారంగా పాయింట్లిచ్చి విజేతల్ని నిర్ణయిస్తారు. పోటీల్లో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు నాన్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా గోకార్టింగ్ వాహనం రూపొందించారు. హైదరాబాద్ బీబీఆర్ కళాశాల విద్యార్థినులు తక్కువ ఇంధనం ఉపయోగించుకుని కాలుష్య నియంత్రణకు తోడ్పాటునిచ్చేలా వాహనాన్ని రూపకల్పన చేశారు. అది నడిపేది కూడా యువతులే కావడం విశేషం. మేము నాన్ మెకానికల్ గర్ల్స్ టీమ్ అయ్యండి ఇంత దూరం రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందులో అయినా ఒక గర్ల్కి ఛాన్స్ ఉండాలి, ఓన్లీ స్టడీయింగే కాకుండా ఇంకా చాలా
ఇలా మెకానికల్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఉన్న వాటిలో డిఫికల్టీ కొంచెం తక్కువ ఉన్నది. ఇది కొంచెం పర్ఫెక్షన్ వచ్చాక మేము మిగిలినవి కూడా చేసి విల్ కమ్ ఇన్ టు కాంపిటీషన్స్. అందరూ ఉమెన్ టీమ్ చాలా కష్టపడి వచ్చారు, దే ఆర్ డూయింగ్ వెల్ అని చెప్తుంటే అందరూ కంగ్రాచులేట్ చేస్తుంటే వీ వర్ సో హ్యాపీ దట్ ఉమెన్స్ టీమ్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా వీ విల్ డూ, వీ క్యాన్ డూ అని చూపిస్తున్నాం అందరికీ. నో వేర్ ఉమెన్ ఆర్ లెస్ దాన్ మెన్. సో నెక్స్ట్ వెళ్ళే ఈవెంట్లో ఇంకేమైనా పెంచుతాము, ఇన్నోవేషన్ యాడ్ చేస్తాము, ఫీచర్స్ యాడ్ చేస్తాము, ఎనర్జీ కంబషన్ అవన్నీ తగ్గిస్తాము. ఇట్స్ లైక్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఒకప్పుడు ఇలాంటి పోటీలు నోయిడా బుద్ధ సర్క్యూట్లోనే జరిగేవని, దక్షిణ భారతదేశంలోనూ ఇలాంటి పోటీలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభ వెలికితీయడంతో పాటు వారికి అదనపు నైపుణ్యాలు పెంచే ఉద్దేశంతో తొలిసారిగా కేఎల్ యూనివర్సిటీలో ఈ తరహా పోటీలను నిర్వహించామని విశ్వవిద్యాలయ ప్రతినిధులు చెబుతున్నారు. We want all the students to actively engage in all these activities because it's not purely theory alone, what they're learning at the institution, but we want them to understand why they're doing it and how they're doing it and how they're building the entire thing. So by events like this, they're actively participating and people from various other colleges are coming, so they're able to do some sort of networking and able to understand the subject better. So this is what we want to inculcate in all the students. ఈ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ ఈవెంట్స్లో భాగంగా ఆల్ టెరైన్ వెహికల్ అంటే ఏ టైప్ ఆఫ్ రోడ్ మీదైనా కూడా, ఏ టైప్ ఆఫ్ ట్రాక్ మీదైనా కూడా వెహికల్ రన్ అవ్వగలిగేటట్టు, స్ట్రెంగ్త్ని బ్రేక్ అవ్వకుండా, వెహికల్ ఫెయిల్ అవ్వకుండా రన్ అవ్వగలిగే కెపాసిటీ ఉందా లేదా టెస్ట్ చేసే రేసింగ్ ఈవెంట్ ఇది. ఈ వెహికల్స్ని వాళ్ళు తయారు చేసేటప్పుడు ఆ తయారీ ప్రొసీజర్కి కొన్ని మార్క్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు బిజినెస్ ప్రొసీజర్ అంటే దానికి ఎంత ఖర్చు పెట్టారు, డ్రైవర్ కెపాసిటీ, ఈ 4 విభాగాల్లోనూ స్టూడెంట్స్ని విడివిడిగా టీమ్స్ని జడ్జ్ చేసి ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. ఈ పోటీలకు ప్రముఖ వాహన రంగ సంస్థ మహీంద్రా, టీవీఎస్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 48 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వాహన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేసే ఉద్దేశంతో కేఎల్ యూనివర్సిటీలో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ పేరుతో 3 రోజుల పాటు కార్ రేసింగ్లు నిర్వహిస్తున్నారు. ISEL ఇంపీరియల్ సొసైటీ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 45కు పైగా విద్యార్థుల విభాగాలు ఈ రేసింగ్లో పాల్గొన్నాయి. ప్రధానంగా 3 విభాగాలైన గో కార్టింగ్, ఫార్ములా 1 ఈ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, కేఎల్ యూనివర్సిటీ నుంచి.